మానవ తప్పిదాలకు అవకాశం లేకుండా కట్టుదిట్టమైన భద్రతా ప్రమాణాలతో నడిచే రైల్వే వ్యవస్థలో ఒక అవాంఛనీయ, విస్మయకర సంఘటన వెలుగులోకి వచ్చింది. శంకర్పల్లి, లింగంపల్లి మధ్య రైల్వే ట్రాక్పై ఒక కారును నడుపుతూ ప్రమాదకరమైన విన్యాసాలు చేసిన దృశ్యాలు తీవ్ర కలకలం సృష్టించాయి. ఈ బాధ్యతారహితమైన చర్య రైళ్ల రాకపోకలను పూర్తిగా స్తంభింపజేయటమే కాకుండా వేలాది మంది ప్రయాణికులకు ఇబ్బందులను కలిగించింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే అధికారులు, పోలీసులు అప్రమత్తమై వేగంగా స్పందించారు. ఈ ఉదయం చోటు చేసుకున్న ఈ ఘటనలో గుర్తు తెలియని ఒక మహిళ తమ కారును శంకర్పల్లి, లింగంపల్లి మధ్య రైల్వే ట్రాక్ పైకి తీసుకొచ్చి అత్యంత ప్రమాదకర రీతిలో నడుపుతూ విన్యాసాలు ప్రదర్శించింది. ఆమె చర్యలు రైళ్ల రాకపోకల భద్రతకు తీవ్ర ముప్పు కలిగించాయి. సమాచారం అందిన వెంటనే రైల్వే అధికారులు అప్రమత్తమై ఆ మార్గంలో రాకపోకలు సాగించే అన్ని రైళ్లను తక్షణమే నిలిపివేశారు. ముఖ్యంగా బెంగళూరు నుంచి సికింద్రాబాద్కి వచ్చే అనేక రైళ్లు ఈ ఘటన కారణంగా మధ్యలోనే నిలిచిపోయాయి. ఈ అసాధారణ దృశ్యాలను అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు తమ మొబైల్ ఫోన్లలో వీడియోలుగా చిత్రీకరించారు. కారును ఆపిన తర్వాత సదరు మహిళ అక్కడున్న వారితో వాగ్వాదానికి దిగింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. రైళ్ల అనూహ్య నిలిపివేత వల్ల వేలాది మంది ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. తమ గమ్యస్థానాలకు చేరుకోవటంలో విపరీతమైన జాప్యం ఏర్పడటంతో, ముఖ్యంగా పండుగల సమయంలో లేదా ఇతర అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికులకు ఇది తీరని మానసిక వేదనను కలిగించింది. సకాలంలో చేరుకోవాల్సిన ప్రయాణికులు, ఉద్యోగులు, వస్తు రవాణాకు కూడా ఈ అంతరాయం అడ్డుకట్ట వేసింది. ఈ ఘటనపై రైల్వే పోలీసులు వెంటనే రంగంలోకి దిగి దర్యాప్తు ముమ్మరం చేశారు. రైల్వే ట్రాక్పై కారు నడిపిన ఆమెను ఈ సంఘటన వెనుక ఉన్న ఇతర కారణాలను గుర్తించే ప్రయత్నంలో ఉన్నారు. భారత రైల్వే చట్టం 1989 ప్రకారం రైల్వే ట్రాక్పైకి అనధికారికంగా ప్రవేశించటం, వాహనాలను నడపటం తీవ్రమైన నేరం. ఇది కేవలం అతిక్రమణ మాత్రమే కాకుండా ప్రజా భద్రతకు ముప్పు కలిగించటం, రైల్వే ఆస్తులను నష్టపరచటం వంటి అనేక నేరాల కిందకు వస్తుంది. నిందితులకు కఠినమైన జైలు శిక్ష, భారీ జరిమానాలు విధించే అవకాశం ఉంది. అయితే ఆమె ఇన్స్టాగ్రామ్ రీల్స్లో భాగంగా ట్రాక్పై కారు నడిపినట్టు తెలుస్తోంది.